ఔటర్ రింగ్ రోడ్. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు అనేది ఇప్పుడొక గేమ్ చేంజర్. ఎందుకు అనంటే, గతంలో వయబుల్ అవుతుందా అనే ఆలోచన దగ్గర నుంచి ఇప్పుడు ప్రభుత్వానికి నిధులు తెచ్చిపెట్టేంత కీలకమైనటువంటి ప్రాజెక్ట్‌గా రూపాంతరం చెందింది. అలాంటి ఓఆర్ఆర్ చుట్టూ మరో ఔటర్ రింగ్ రోడ్డు రావాలి అనేది చాలా కాలంగా ప్రభుత్వాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే గతంలో అంటే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే అక్కడ చర్చల సందర్భంగా వచ్చినటువంటి ప్రతిపాదనే ట్రిపుల్ ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్. సో, ఆ ట్రిపుల్ ఆర్‌కి సంబంధించినటువంటి ఎలా ఉండాలి అనేటువంటి కొంత ఎక్సర్సైజ్ అప్పట్లోనే జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ట్రిపుల్ ఆర్‌ను వేగవంతం చేస్తూ నిర్ణయాలు తీసుకునేలాగా సమీక్షలు కావచ్చు, అధికారులకు ఆదేశాలు కావచ్చు ఇవ్వడం జరిగింది. సో, ట్రిపుల్ ఆర్ అనేది ఇంకా అవుతుంది అనేది అందరికీ ఒక నమ్మకం వచ్చింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని, అధికారులు, నాయకులందరూ చొరవ తీసుకొని కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వచ్చారు. సో, అందులో భాగంగానే ఆ త్రిబుల్ ఆర్‌ని 2 భాగాలుగా ఉత్తర భాగం, దక్షిణ భాగంగా చేయడం కావచ్చు. ఆ ఉత్తర భాగానికి ఇది నేషనల్ హైవేకి సంబంధించినటువంటి నంబర్ కావచ్చు. దక్షిణ భాగానికి నేషనల్ హైవేకి సంబంధించినటువంటి నంబర్ కావచ్చు. అన్నీ వచ్చేసాయి. సో, ఉత్తర భాగంకి సంబంధించి అయితే భూసేకరణ కూడా పూర్తయిపోయింది. ఇంకా ప్రాజెక్టు టెండర్‌కెళ్ళి టెండర్ దగ్గర నుంచి పనులు మొదలుపెట్టడమే తరువాయి అనేటువంటి స్థాయికి వచ్చి ఆగింది. సో, దక్షిణ భాగం సంబంధించి కూడా కొంత రూట్ మ్యాప్ అనేది మారుతూ వచ్చింది. సో, అది కూడా దాదాపు ఫైనల్ అయిపోయింది. సో, ముఖ్యంగా ఉత్తర భాగం సంబంధించి అయితే టెండర్‌లకు కూడా కాల్ చేశారు. ఆ తర్వాత బిడ్లు తెరవకుండా పోస్ట్‌పోన్ చేస్తూ వస్తూ ఉన్న పరిస్థితి ఉంది. సో, ఇలాంటి దశలో ఏ ప్రాజెక్ట్ అయినా షెల్వ్ అవుతుందని దాదాపుగా ఎవరు ఊహించరు. కానీ త్రిబుల్ ఆర్ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారబోతోందా అంటే అవును అనేటువంటి పరిస్థితులైతే కనబడతా ఉన్నాయి. ఎందుకు అనంటే త్రిబుల్ ఆర్ అంటే దాదాపు 10 వరుసలుగా రహదారి నిర్మించాలి. దానికి ఇప్పుడు ఏదైతే ఓఆర్ఆర్ ఎలా ఉందో దానికి సర్వీస్ రోడ్లు ఎలాగున్నాయో అలాగే త్రిబుల్ ఆర్ చుట్టూ సర్వీస్ రోడ్లుండాలి. ఆ సర్వీస్ రోడ్లకు చుట్టూ అంటే దానికి ఆనుకొని ట్రిపుల్ ఆర్ రింగ్ అంటే రీజనల్ రింగ్ రైల్ అనే ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. సో, అంటే ఒక భారీ ప్రాజెక్టు ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ చుట్టువైపు ఎలాగైతే ఉందో ఇప్పుడు దాదాపు తెలంగాణలోని కీలక జిల్లాలు కలుపుతుంది. భవిష్యత్తులో ఇప్పుడు ఓఆర్ఆర్ ఎంత కీలకంగా మారిందో త్రిబుల్ ఆర్ కూడా రవాణా వ్యవస్థకు అంతే కీలకంగా మారుతుంది అనేది ఒక అంచనా ఉండేది. సో, దానికి తగ్గట్టుగానే ఓఆర్ఆర్‌కు, త్రిబుల్ ఆర్‌కు మధ్య కనెక్టింగ్ రోడ్స్ అనేది ఉండాలి. దానికి చాలా రకమైనటువంటి అభిప్రాయాలు కావచ్చు, ప్లానింగ్స్ కావచ్చు ఉన్న తరుణంలో ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి కేంద్రం అనేక కొర్రీలు పెట్టినట్టుగా కనపడతా ఉంది. సో, ఆ ప్రాజెక్టుని వయబుల్ కాదు అనే ఉద్దేశంతోటి 6 వరుసలకు కుదించడం, తర్వాత 6 వరుసలు కాదు 8 వరుసలు ఇలాంటి చర్చలు జరుగుతున్న తరుణంలో ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి మార్పులు అనేది నిజంగా ఈ ప్రాజెక్టు టేక్ ఆఫ్ అవుతుందా అనేటువంటి సందిగ్ధానికైతే తెరదీసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పక్కన అంటే ఏదైతే రోడ్డు నిర్మిస్తా ఉన్నారో ఆ రోడ్డుకు సైడ్ ఏవైతే ఉంటాయో సర్వీస్ రోడ్లు, ఆ సర్వీస్ రోడ్లనేటివి ఉండవు అనేది ఇప్పుడు కేంద్రం తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది ఎక్స్‌ప్రెస్ హైవే కాదు. అంటే ఎక్స్‌ప్రెస్ హైవే అంటే నిర్ణీతంగా వేగం ఉంటుంది. సో, అందుకు అనుగుణంగానే రింగ్ రోడ్డు పైకి ఎక్కడానికి కానీ, ఆ వెహికల్స్ అన్ని దిగడానికి కానీ నిర్ణీతమైన చోట్ల మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి తాజా నిర్ణయం ప్రకారం ఇది ఎక్స్‌ప్రెస్ హైవేగా కూడా కాదు. నార్మల్ హైవేగా మాత్రమే అనేది ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సో, సర్వీస్ రోడ్లు ఉండవు. సర్వీస్ రోడ్ల స్థానాన్ని భూమి సేకరించి పెట్టుకుంటారు. భవిష్యత్తులో విస్తరణకు అనుగుణంగా మాత్రమే ఉంటుంది తప్ప కొత్తగా ఎక్స్‌ప్రెస్ హైవేకి సంబంధించినటువంటి ఇవైతే ఏవి నిబంధనలనేటివి ఈ రహదారికి వర్తించవు. పైగా గతంలో అనుకున్న దాని ప్రకారం కనీసం 130 కిలోమీటర్ల స్పీడ్‌తో ప్రయాణించేలా అత్యధిక స్పీడ్‌తో వెళ్ళేలా అనేది గతంలో అనుకుంది. సో, ఇప్పుడు ఆ గరిష్ట వేగాన్ని 100కు మాత్రమే అనేది ఒకటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో, 100 కిలోమీటర్ల పర్ అవర్ అనేది దాటి 100 స్పీడ్ దాటి అనేది వెళ్ళొద్దు ఆ రోడ్డు మీద వెళ్ళడానికి లేదు అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. సో, ఈ 2 నిర్ణయాలతో పాటు అంటే స్పీడ్ కంట్రోల్ అయిపోయింది. పక్కనున్నటువంటి సర్వీస్ రోడ్లనేటివి కూడా రద్దు చేసుకున్నట్టుగా కనబడుతుంది. అయితే వీటితో పాటు అంటే భారీ వాహనాలు వెళ్ళేటువంటి ఆ హైవేకి అంటే రవాణా వ్యవస్థ కోసం అనేది ఇప్పుడైతే ఉద్దేశంతో త్రిబుల్ ఆర్ అనేది నిర్ణయం తీసుకున్నారో అందుకు అనుగుణంగానే అంటే కనీసం ఒక 1000 మీటర్ల దూరమే అంటే ఏదైనా కర్వ్ వచ్చినా కూడా 1000-1300 మీటర్ల దూరం నుంచి మనకు ముందే కనపడే విధంగా ఆ వెహికల్‌లో వెళ్ళే వాళ్ళకి కనపడే విధంగా డిజైన్ చేశారు ఆ రోడ్డుని. సో, అలా అయితే ఏమైద్దంటే ప్రమాదాలు తగ్గేందుకు అంటే ఎంత స్పీడ్‌లో ఉన్నా కూడా వెహికల్ కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఎవరైనా ఉన్నా కూడా, పశువులున్నా కూడా, ఇంకేదైనా వాహనాలు అడ్డంగా ఉన్నా కూడా ప్రమాదం జరగడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం 600కి 1300ని 600కి తగ్గించారు. సో, సడెన్‌గా స్పీడ్ కంట్రోల్ కాకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం. సో, మొత్తంగా అయితే త్రిబుల్ ఆర్ ఏ ఉద్దేశంతోటి అనేదైతే మొదలుపెట్టారో ఆ ఉద్దేశాలన్నీ కూడా ఒకటి కట్ చేసుకుంటూ వచ్చిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే త్రిబుల్ ఆర్‌ని సాధారణ
హైవేగా అనేది మార్చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి కేంద్రంతో మళ్ళీ మాట్లాడతారా? అప్పీల్ ఉంటుందా? లేదు అంటే కేంద్రం ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి దాన్నే అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా అనేదైతే చూడాలి. మొత్తానికైతే కేంద్రం టెండర్ పిలిచిన తర్వాత బిడ్లు ఓపెన్ చేయకుండా ప్రొలాంగ్ చేస్తూ వస్తున్న తరుణంలో తీసుకున్నటువంటి అనూహ్యమైన నిర్ణయంగా అయితే ఇది భావించవచ్చు. ఈ నిర్ణయం వల్ల త్రిబుల్ ఆర్ కోసం ఏదైతే అనేది ఒక సోల్ అనేది అయితే మొత్తంగా చంపేసినట్టే అనేది చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకు అనంటే అదనేది భారీ రహదారి. అది భవిష్యత్తులో తెలంగాణకు గేమ్ చేంజర్‌గా ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తానని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పిన దశలో, ఇప్పుడు కనీసం ఎక్స్‌ప్రెస్ వే కూడా ఉండని పరిస్థితి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మరోసారి కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి దీనికి సంబంధించినటువంటి పునరాలోచించమని కోరుతుందా? అనేది ఎట్లా అవుతుందనేదైతే చూడాల్సి ఉంటుంది.